హలో ఎవ్రీబాడీ. నేటి సమాజానికి నాటి సమాజానికి మన జీవన విధానంలో మనం తీసుకునే ఆహార విధానంలో చాలా మార్పు వచ్చింది. ఉన్నవాడు ఎక్కువ తిని అనారోగ్యం పాలవుతున్నాడు. పోనీ లేనివాడు ఉన్నంతలో తిన్నా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాడా? పుట్టిన పిల్లాడి నుంచి చచ్చే ముసలాడి దాకా ఏదో ఒక అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు కట్టలేక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళితే అక్కడున్న డాక్టర్ టెస్టులకని స్కానింగ్లకని మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కే రెఫర్ చేస్తున్నాడు. ఎందుకు? ఆ టెస్టుకు తగిన పరికరాలు అక్కడ లేవని మీరు అనుకోవచ్చు, కానీ అది నిజం కాదు. ఒక గవర్నమెంట్ డాక్టర్ ప్రైవేట్ హాస్పిటల్కు రెఫర్ చేస్తే ఆ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి గవర్నమెంట్ డాక్టర్కు కమిషన్ వస్తుంది. ఇది నిజం. ఇక్కడ నేను చెప్పబోయేది ఇదే విషయం. సాధారణమైన ప్రజలు చాలని కూలి డబ్బులతో బ్రతకలేక అనారోగ్యం పాలై గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే అక్కడ ప్రాణం పోయాల్సిన డాక్టర్లే ప్రాణం పోయాలేలా ప్రవర్తిస్తున్న తీరును చూసి అక్కడికి వచ్చిన ప్రజలు చెల్లించిపోయారు. ఇది ఆంధ్రప్రదేశ్ మదనపల్లి సర్వేజన గవర్నమెంట్ హాస్పిటల్లోని డాక్టర్ల తీరు ఎలా ఉందంటే, అక్కడికి వచ్చిన ప్రజల్ని స్కానింగులకని మీ రోగానికి సంబంధించిన పరికరాలు ఇక్కడ లేవని తిరుపతిలో ఉన్న ప్రైవేటు హాస్పిటళ్లకు రెఫర్ చేస్తున్నారు. ఈ సంఘటనలని పసిగట్టిన ఓ ఇద్దరు యువకులు అక్కడున్న డాక్టర్లు స్కామ్ చేయడం లేదు, ఆ హాస్పిటల్ ఓ స్కామ్లో ఉందని గుర్తించారు. ఏ డాక్టర్ ఎన్ని కేసులు రెఫర్ చేశారు, రెఫర్ చేసిన ఒక్కొక్క కేసుకు ఎంత అమౌంట్ అని ఒక పేపర్లో మెన్షన్ చేసుకుని సీల్డ్ కవర్లో డబ్బులతో సహా పెట్టుకొని ఆ సీల్డ్ కవర్ల పైన డాక్టర్ల పేర్లు రాసుకొని తీసుకువెళ్తున్న ఆ ప్రైవేట్ హాస్పిటల్ ఉద్యోగిని పట్టుబట్టారు ఆ ఇద్దరు వ్యక్తులు. ఆ ప్రైవేట్ హాస్పిటల్కు చెందిన ఉద్యోగి ఎంత గింజుకున్న ఆ ఇద్దరు వ్యక్తులు అతన్ని వదిలిపెట్టలేదు. ఆ సీల్డ్ కవర్ని ఓపెన్ చేసి అందులో ఉన్న డబ్బుల్ని అక్కడ జరిగే స్కామ్ని అందరికీ తెలియజేయడంతో అక్కడున్న డాక్టర్లు భయప్రాంతులయ్యారు. సాధారణ ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్న ఇలాంటి డాక్టర్లని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.